సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవా, మేము సంఘంగా కూడుకొని ఉండగా నా తండ్రి దేవ, సంఘం ప్రార్థించక సంఖ్యలు విడిపోయిన అని మీ వాక్యంలో సెలవిస్తున్నారు నా తండ్రి దేవ. ఎస్ లార్డ్, మేము ఆ రీతిగా ఏక మనసుతో ఏకాత్మతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యంని మా సంఘంకి దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి దేవ. ఇప్పుడు మిమ్మల్ని స్తుతించబోచున్నగా మా స్థుతుల మీద కేవలం మీరు మాత్రమే ఆశీనులై ఉండండి దేవా. అంకు చెప్పబోచున్న వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అది మంచి నేలను పడిన విత్తనముల వల్ల ఎదిగే కృపను మీరు దాయిచేస్తున్న దేవానికి స్తోత్రములు దేవా. మీరే ఈ సర్వీస్ ఆదిని అంతం వరకు మొత్తం మీ చేతులకు అప్పచెప్పుకొనొచ్చు. నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह. यीशु है उसका नाम, यीशु है उसका नाम. तो करो जय जयकार,
ఎడారి త్రోవలో నే నడిచిన ఎరుగని మార్గములు నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము
కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 తెరిచారైద్దామా అందరం కలిసి యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలు మెరసిన నీ ప్రేమ మలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలు మెరసిన నీ ప్రేమ మలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచునయ్యా నిన్నే కనపరచునయ్యా నన్ను బలపరచునయ్యా నిన్నే కనపరచునయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో చెప్తాం అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా చెప్తామా నోరు తెరిచి నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 చివరిసారి రెండు చేతులతో యేసయ్యా 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 నీవే యేసయ్యా
మనందరికీ దేవుడు మేలు చేయాలి. మనకున్న ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి మనం బయటికి రావాలి. సో ఈ ఉద్దేశం కోసమే మనము దేవుడి సన్నిధిలోకి వస్తాం. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు రిమైండ్ యూ, ఇవన్నీ చేసేది ఓన్లీ ప్రార్థన మాత్రమే. అండ్ ఈరోజు క్రైస్తవుల్లో లేనిది ఏంటి అంటే ప్రార్థన, ప్రేయర్. సో ఈరోజు మన అంశం hour of prayer. An hour of prayer is very important for a Christian. ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు, a prayerless Christian is the one who is like a person who doesn't have backbone. ప్రార్థన లేని క్రైస్తవుణ్ణి దేంతో పోల్చాడు అంటే వెన్నుముక్క లేని మనిషితో పోల్చాడు. మీ అందరికీ తెలుసు, ఆ వెన్నుముక్క లేకపోతే మనిషికి, ఆ మనిషి నిలబడలేడు, ఆ మనిషి నడవలేడు, ఆ మనిషి ఏ పని చేయలేడు. ఇంకొక బుక్ చదివాను నేను, ప్రేయర్ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. ప్రార్థన మనిషికి, క్రైస్తవుడికి ప్రత్యేకంగా అది శ్వాసతో పోల్చాడు. అంటే ఒక మనిషి శ్వాస లేకుండా ఎలాగో అయితే ఉండలేడో, అలాగే క్రైస్తవుడు ప్రార్థన లేకుండా ఉండకూడదు. వెన్ యువర్ బ్రెత్ స్టాప్స్, యు ఆర్ గాన్. ఇన్ ద సేమ్ మేనర్, నీ ప్రార్థన ఆగిపోతే నువ్వు కూడా పడిపోయినట్టే. హల్లెలూయా. సో వాట్ కనెక్ట్స్ ఎ మ్యాన్ టు గాడ్ ఈజ్ ఓన్లీ ప్రేయర్. నిన్ను దేవుడికి ఏదైనా కనెక్ట్ చేస్తుంది ఈ లోకంలో అంటే అది ప్రార్థనే. కానీ ఆ ప్రార్థనకి మనము సమయం ఇవ్వకుండా, ఆ ప్రార్థనకి మనము దేవుడి సన్నిధిలో ఉండకుండా, మనకి దేవుడు అన్నీ చేయాలి, ఇట్స్ నాట్ పాసిబుల్. ఈరోజు బైబిల్లో చూద్దాం, హౌ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ ప్రేయర్. ఎంత ప్రాముఖ్యమైంది ఈ ప్రార్థన, అండ్ ఆ ప్రార్థన అనేకులని ఎలా కాపాడిందో చూద్దాం. ఎస్, ప్రేయర్ మీద చాలా మెసేజెస్ వినుంటారు, బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ మెసేజ్ వీఆర్ గోయింగ్ టు లిసన్ టుడే. వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్తకి వెళ్దాం. 26వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభు శిష్యులతో ఇలా అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా. మీరు శోధనలో చాలమ్మా, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా. సో వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ an hour of prayer. సో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, an hour every day. ఒక్క గడియ అంటే 1 గంట సేపు మీరు ప్రార్థనకి దేవుడికి ఇవ్వడం ఆరంభించండి. దెన్ యూ విల్ సీ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. 1 గంట, 24 గంటల్లో దేవుడు 1 గంట సమయాన్ని అడుగుతున్నాడు. ఆ గంట దేవుడికి ఇస్తే, ఎస్, గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ ఇన్ ఎవ్రీథింగ్. చూడండి, ఆ గంట కూడా క్రైస్తవులకు ఏంటంటే, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తాం, మనం ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ దేర్ షుడ్ బి ఏ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్, కన్సిస్టెన్సీ ఇన్ టైం అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, నీకు టైం ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు. బైబిల్లో చూస్తే దెర్ ఇస్ ఎ టైం కాల్డ్ 9th hour. వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు చూడండి, ఈ పగలు 3 గంటలకు
అని తెలుగులో రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఇట్స్ రిటర్న్ యాజ్ 9th hour. 9th hourని హీబ్రూ భాషలో వాళ్ళు 9th hour అన్నారు. కానీ మనకి పగలు 3 గంటలు. పగలు 3 గంటలు కాగానే శిష్యులందరికీ ఒక అలవాటు ఏంటంటే వాళ్ళు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ at 3 o'clock. ఆ 9th hourలో వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేయడం అలవాటు ఆ యెరూషలేము దేవాలయంలో. అంటే అదొక కన్సిస్టెన్సీ. సమయం అంటే సమయము. ఆ 3 గంటలకి వాళ్ళు వెళ్ళి ప్రార్థన ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో చేసేవాళ్ళు. ఆ ప్రార్థనలో కన్సిస్టెన్సీ ఉంది కాబట్టే, ఆ ప్రార్థనలో ఒక సమయాన్ని వాళ్ళు కేటాయించి వెళ్తున్నారు కాబట్టే, అక్కడ పేతురు యోహాను వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏమంటారు ముందు వస్తున్నాడు. చదవండి. నౌ ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. నౌ పీటర్ అండ్ జాన్ వెంట్ అప్ టు ద టెంపుల్ అట్ ద అవర్ ఆఫ్ ప్రేయర్. అవర్ ఆఫ్ ప్రేయర్ అంటే అది వారి ప్రార్థనా సమయము. అండ్ దట్ ఈస్ ద 9th hour. ఏంటది? 9వ గడియ. ఇట్స్ అ 9th hour. ఈ 9th hour గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అనేక మార్లు ఈ 9th hour అని వస్తుంది మన ఈరోజు వాక్యంలో. చదవండి అమ్మ, కిందికి చదవండి. ఏం జరిగింది? ఎస్. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. చాలమ్మా చూడండి, పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేనేమంటున్నా అంటే, మనము ఒకవేళ ప్రార్థనలో కన్సిస్టెన్సీగా ఉంటే, ప్రార్థన చేయాల్సిన సమయంలో మనం ప్రార్థనకి చేస్తే, ప్రార్థనకి వెళ్ళాల్సిన సమయంలో మనం ప్రార్థనకి క్రమము తప్పకుండా వెళ్తే, అక్కడ నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడనే మాటను చెప్తా ఉన్నాను. వాళ్ళు ఆ ప్రార్థన గడియే సమయంలో వాళ్ళు యెరూషలేము దేవాలయంలోకి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో కుంటివాడు, పుట్టినప్పటి నుంచి కుంటివాడు ఒకక్కడ పడి ఉన్నాడు. వాళ్ళిద్దరి ద్వారా వాళ్ళు పేతురు యోహాను ఆ వ్యక్తితో ఏమన్నారంటే, అయ్యా నా దగ్గర వెండి బంగారం లేదు, కానీ నా దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అన్నాడు. వాడు లేచి గంతులేడ్చుకుంటూ పోయాడు. సో యూ వాంట్ ఎ మిరకల్, నాకు ఒక అద్భుతము కావాలి, లేకపోతే నా ద్వారా దేవుడు ఇంకొకరికి అద్భుతము చేయాలి అంటే ద ఓన్లీ వే ఈజ్ మెయింటైన్ ఎ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. ఒక నిర్దిష్టమైన సమయంలో మనం ప్రతిదినము దేవుడి సన్నిధిలోకి రావడం నేర్చుకోవాలి. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు కాదు, లేకపోతే నీకు సమయం ఉన్నప్పుడు కాదు. అబ్బా ఈరోజు చాలా బిజీగా ఉన్నాలే అని చెప్పి వదిలేస్తాం. కానీ ఆ కన్సిస్టెన్సీ నాకు ఒక దైవజనుడు తెలుసు. ఆయన నేను మొదటగా సువార్త విన్నప్పుడు నాకు పరిచయం అయ్యాడు. ఆయనతో ఒకరోజు నేను ఉండడానికి నాకు అవకాశం దొరికింది. ఆయన ఏ టైం వచ్చినా సరే, సువార్త పనికి వెళ్ళి ఏ టైం వచ్చినా, రాత్రి 2 గంటలకు వచ్చినా, రాత్రి 1 గంటకు వచ్చినా, 11 గంటలకు వచ్చినా, ఎప్పుడు పడుకున్నా ఖచ్చితంగా 3 గంటలకు లేచి ఆయన మోకాళ్ళ మీద దేవుడి సన్నిధిలో ఉంటాడు. వాట్ ఎవర్ టైమ్ ఈ స్లీప్స్. ఏ సమయమైనా పడుకోవచ్చు, ఆయన ఏ సమయంలో అయినా రావచ్చు, ఏ సమయంలో అయినా పడుకోవచ్చు. మనం ఏమనుకుంటాం తెలుసా, ఈరోజు 12 o'clock పడుకున్నాను కదా, సో ఈరోజు 6 o'clock లేస్తాం అనుకుంటాం. కానీ ఆయన 1 గంటకు పడుకున్న 3 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉండేవాడు. అండ్ ఆ దైవజనుడు లైఫ్లో ఏం చూశానంటే, పుల్పిట్ మీదకి వస్తాడు, పెద్దగా డెప్త్గా వాక్యం చెప్పాడు, 2-3 టెస్టిమనీ చెప్తాడు హీలింగ్స్ గురించి. అండ్ 4వ మినిట్ నుంచి ఆయన హీలింగ్స్ అనౌన్స్ చేస్తాడు. అండ్ అనేక మందికి హీలింగ్స్, డెలివరెన్స్ అండ్ మిరకల్స్ చూస్తారు. ఆయనలో ఉన్నది ఒక గొప్పతనం ఏంటంటే కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. ఖచ్చితముగా ఆ సమయంలో లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాల్సిందే. ఎ సింపుల్ మ్యాన్, చాలా సాధారణమైన వ్యక్తి. ఈరోజు ఆయన ద్వారా నేను చెప్తున్నాను, ఆయన ద్వారా చాలా గొప్ప రివైవల్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎ సింగిల్ మ్యాన్ స్టార్టెడ్ విత్ ప్రేయర్. ఈరోజు గొప్ప రివైవల్ ప్రపంచమంతా జరుగుతుంది. హల్లెలూయా.
కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్ చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని చెప్తున్నాను. ఎస్, హన్నాకి అద్భుతం కావాలి. హన్నా అనేక సంవత్సరాలుగా గుడ్రాలుగా ఉంది, నిందలు అవమానాలు గుండా, పెయిన్ గుండా వెళ్తూ ఉంది. ఆమెకు మిరకల్ కావాలా, దేవుడు ఒక అద్భుతం చేయాలి ఆమె జీవితంలో. ఆ మిరకల్ చేయాలి అంటే ఆమె షీ వెంట్ అప్ టు ప్రే, వెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం ఆరంభించింది. అక్కడున్న యాజకుడు ఆమెని అపార్థం చేసుకున్నాడు. ఏమా పొద్దున్నే తాగొచ్చావా అని చెప్పి ఆమెను అపార్థం చేసుకున్నాడు. కానీ ఆమె పట్టుదల విడవకుండా ప్రార్థన చేసింది. షీ ప్రేడ్ అండ్ ప్రేడ్ అండ్ గాట్ ద మిరకల్. ఆమెకు కావాల్సింది ఆమె పొందుకుంది. దేవుడు అన్నాడు, అడగండి మీకు ఇవ్వబడును. మనకు అడగడానికి సమయం ఉండాలిగా. వెతకండి మీకు దొరుకును అన్నాడు, మీకు వెతకడానికి సమయం ఉండాలిగా. తట్టండి మీకు తెరవబడును అన్నాడు, నీకు తట్టడానికి సమయం ఉండాలిగా. నో టైం. ఈ జనరేషన్ మనం చెప్పేదంటే రెండు ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోండి. వన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం బట్ యూ వేస్ట్ టైం. అండ్ రెండు, ఎప్పుడు బిజీ 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 అని అనేక పనులలో నిమగ్నం అయిపోతాం. అండ్ కేటాయించాల్సిన ప్రార్థనకి సమయానికి మనం కేటాయించాం. అండ్ ప్రేయర్ బ్రింగ్స్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. హన్నా పోరాడింది, సమూయేలుని చూసేంత వరకు ప్రార్థనలో గోచాడింది. ఈరోజు మనకు కూడా అలాంటి సమస్యలే ఉన్నాయి, అలాంటి ఇరుకులే ఉన్నాయి, అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. మనం కొన్ని రోజులు ప్రార్థిస్తున్నాం, వదిలేస్తున్నాం. బట్ యు ఆర్ ఎ క్రిస్టియన్ హు ఆర్ సపోజ్ టు ఫైట్ బ్యాక్ ఇన్ ప్రేయర్. ఒక సింపుల్ మాట చెప్తున్నాను, నీ యేసయ్య ప్రార్థన చేశాడు అంటే నువ్వు యేసయ్య కంటే గొప్పవాడి కాదు. వెన్ జీసస్ కెన్ ప్రే, యు ఆర్ నాట్ అబౌవ్ జీసస్. నీవు నేను యేసయ్య కంటే ఎక్కువ వాళ్ళం కాదు. ఆయన ప్రార్థన చేశాడు అంటే మనము కూడా ప్రార్థన చేయాలి అని అర్థం. అండ్ ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే ఒక డార్క్ కవర్ అని అంటూ చెప్తున్నాను. ప్రతి మనిషికి ఒక డార్క్ కవర్, ఒక భయంకరమైన స్థితి అనేది ప్రతి మనిషికి వస్తుంది, ప్రతి కుటుంబం జీవితంలో వస్తుంది. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను ఆ డార్క్ కవర్ నుంచి, ఆ యొక్క శూన్యం నుంచి, ఆ భయంకరమైన ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి ఆ ప్రార్థనని తప్పిస్తుంది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని కొంచెము ముందుకెళ్ళి చూద్దామండి, ఏమని రాస్తుందో. మనము లూకాసు సువార్త 27వ అధ్యాయం 46-47 వచనాలను చూద్దామండి ప్లీజ్. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46 వచనాలను చూద్దాం. Matthew's Gospel 27 verses 45 and 46. Yes. మధ్యాహ్నము మొదలుకొని, మధ్యాహ్నం చూడండి, ఇది 6th hour. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వాళ్ళకి ఏమర్థం అంటే ఇది 6th hour. మనం ఇందాక 3 గంటలకు చూసిందేమో 9th hour. ఈ 6th hour అంటే మధ్యాహ్నము 12 గంటల సమయం. అది మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు. 3 గంటే 6th hour నుంచి 9th hour వరకు అని అర్థం. అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు ఏముంది? ఆ దేశమంతటను చీకటి కమ్మెను. నేను ఈ చీకటి గురించి మాట్లాడుతున్నాను. ఈ చీకటి ప్రతి మనిషిని ఒకానొక స్థితిలో ఆవరిస్తుంది. దిస్ డార్క్నెస్ కవర్స్ సమ్ పీపుల్ అండ్ సమ్ ఫ్యామిలీస్. ఈ యొక్క అంధకారము నిన్ను కమ్మినప్పుడు, ఈ అంధకారం, ఈ డార్క్నెస్ నిన్ను కప్పబడినప్పుడు అనేక విషయాలు జరుగుతాయి. ఈ డార్క్ అవర్లోనే యేసయ్యకి చాలా విషయాలు జరిగాయి. ఈ డార్క్ అవర్లోనే యేసయ్య ఏమంటారు, బిట్రే చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? ఆయన 30 నాణాలకి ఆయన అమ్మివేయబడ్డాడు. ఈ డార్క్ అవర్లోనే యేసు ప్రభు మీద అనేక అబద్ధ సాక్ష్యాలు సృష్టించాడు. ఈ డార్క్ అవర్లోనే అనేక మంది హేళనగా యేసు ప్రభు గురించి మాట్లాడారు. ఈ డార్క్ అవర్లోనే ఆయన బట్టలను చీట్లేసుకొని అమ్మేసుకున్నారు. ఈ డార్క్ అవర్లోనే
మాట్లాడలేని ప్రతి ఒక్కడు యేసు ప్రభువుని వేలెత్తి చూపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ యేసయ్య మౌనంగా ఉన్నాడు. బికాజ్ ఇట్స్ వాజ్ ఎ డార్క్ అవర్. 27 మరొకసారి చదువుదాం. 45, 46 వచనాలు ప్లీజ్. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు 3 గంటల వరకు ఆ దేశమంతటను ఆ దేశమంతటా అక్కడ ఆపడం ఒక్కసారి. సి ఫ్రమ్ ద 6th అవర్, ఇంగ్లీష్లో చదువుతున్నాం చూడండి. ఫ్రమ్ ద 6th అవర్ అంటిల్ 9th అవర్ దేర్ వాజ్ అ డార్క్నెస్ ఓవర్ ద ల్యాండ్. దేర్ వాజ్ డార్క్నెస్ ఓవర్ ద ల్యాండ్ అంటే అంధకారము ఆ దేశమంతటా కమ్ముకుంది. ఎప్పుడైతే అట్లా అంధకారము కమ్ముకుంటుందో మనం ఏమీ చేయలేము. అన్నీ నువ్వేం మంచి చేయబోయినా నీకు రివర్స్గా నీకు చెడే తిరిగి వస్తుంది. నువ్వేం చేయాలనుకున్నా, ప్రభువా నేను మంచి చేస్తున్నాను కదా, ఎస్ ఇన్ ద డార్క్ అవర్ నువ్వు మంచి చేయాలని చూస్తావు, కానీ అది కీడుగానే నీకు వెనక్కి వస్తుంది. నిన్నందరూ అపార్థం చేసుకుంటారు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నువ్వే తప్పు చేయకుండానే నీకు అందరికి నీ మీద కోపం వస్తుంది, నీవంటే ద్వేషం కలుగుతుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ బికాజ్ ఇట్స్ అ డార్క్ అవర్. హల్లెలూయా. ఎస్ అమ్మ కింది చదవండి ప్లీజ్, కింది చదవండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. చూడండి, ఈ డార్క్ అవర్ నుంచి చెప్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో దెర్ విల్ బి ఎ డార్క్ అవర్. ఇంకా కొంచెం మీకు అర్థం కావాలంటే లూకాసు సువార్త 22వ అధ్యాయం 53వ వచనం చూద్దాం. డార్క్ అవర్ కాబట్టే యేసు ప్రభుని వాళ్ళు అరెస్ట్ చేయగలిగారు. డార్క్ అవర్ కాబట్టే యేసు ప్రభుని బంధించగలిగారు. డార్క్ అవర్ కాబట్టే యేసు ప్రభు మీద నిందలు మోపగలిగారు. డార్క్ అవర్ కాబట్టే యేసు ప్రభు మీద వాళ్ళు అబద్ధ సాక్ష్యములు మోపారు. వాక్యాన్ని చూద్దాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 53వ వచనం చూద్దాం ప్లీజ్. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. ఎవరినంటారు తెలుసా? యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ రోమా సైనికులతో యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా నేను రోజు మీ మధ్యనే తిరుగుతున్నాను కదా, అప్పుడు మీరు నన్ను అరెస్ట్ చేయలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అది ఎలాంటి సమయం అంట? ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారము అనెను. ఇంగ్లీష్లో చదవనండి. బట్ దిస్ ఈజ్ యువర్ అవర్ అండ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. ఇది అంధకార సంబంధమైన గడియ కాబట్టి మీరు నన్ను అరెస్ట్ చేయడానికి ఇప్పుడు మీకు అనుమతి దొరికింది. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ డార్క్ అవర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యావ్ గాన్ త్రూ దట్ ఫేస్. కొందరేమో సఫర్ అయి చిన్నగా బయటకు వచ్చారు. కొందరేమో ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు. కొందరేమో బయటికి రాలేకపోతున్నారు. కొందరేమో అర్థం కావట్లేదు, ఎందుకు ప్రభువా ఈ స్థితి? డార్క్ అవర్. కానీ ఈ డార్క్ అవర్లో నుంచి బయటపడటానికి యేసు ప్రభు ప్రార్థన అనే ఆయుధాన్ని ఎంచుకున్నాడు. ఈ డార్క్ అవర్ నుంచి బయటపడటానికే గెత్సెమనీ తోటలో ఉండి ప్రార్థన చేశాడు. ఈ డార్క్ అవర్లో నుంచి బయటపడటానికి శిష్యులని ప్రోత్సహించాడయ్యా, ఇది సరైన గడియ, ఇది మంచి గడియ, మనం ప్రార్థన చేయాల్సిన గడియ. ఎందుకంటే చీకటి కమ్ముకుంది. ఇట్స్ ఎ డార్క్ అవర్. దాన్ని మనము అధిగమించాలంటే, దాంట్లో నుంచి మనం బయటికి రావాలంటే మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు. అందుకే యేసు ప్రభు ఎంతగా ప్రార్థన చేశాడంటే ఆ గెత్సెమనీ తోటలో చెమట రక్తముగా మారేంత వరకు ప్రార్థన చేశాడు. బికాజ్ జీసస్ నోస్ ఇట్స్ ఎ డార్క్ అవర్ అండ్ హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డార్క్ అవర్. ఆయనకు తెలుసు. వాక్యాన్ని చూద్దాం. యేసు ప్రభు ఎంతగా ఆ ప్రార్థన కోసం ఆ డార్క్ అవర్లో తాపత్రయపడ్డాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయం 40-41 వచనాలు చూద్దాం.
లూకాసు సువార్త 22వ అధ్యాయం 40-41 వచనాలు చూద్దాం ప్లీజ్. ఎస్. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయండి. చూడండి, యేసే అడుగుతున్నాడు. ఒకవైపు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇంకోవైపు శిష్యులను అడుగుతున్నాడు, ప్లీజ్ మీరు శోధనలో పడకుండా ఉండడానికి, ఆ డార్క్ కవర్లో కొట్టుకోపోకుండా ఉండడానికి, ఆ డార్క్ కవర్లో నాశనం కాకుండా ఉండడానికి ప్రార్థన చేయండి ప్లీజ్. హల్లెలూయా. డార్క్ కవర్లో ఏం జరుగుతుంది తెలుసా? నీకు ఒక శోధన కలుగుతుంది. డార్క్ కవర్లోనే దావీదుకు ఒక శోధన కలిగింది. దావీదు మంచోడే, మీలాగా నాలాగా మంచోడే దావీదు. కానీ డార్క్ కవర్లో ప్రార్థన చేయాల్సిన వాడు రిలాక్స్ అవుతున్నాడు. అందుకే అన్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేయండి ఆ శోధనలో రాకుండా. ప్రే దట్ యు మే నాట్ ఎంటర్ ఇంటూ టెంప్టేషన్. బికాజ్ ఇట్స్ అ డార్క్ కవర్, యు మే ఎంటర్ ఇంటూ టెంప్టేషన్. ఆ మాట చెప్పిన తర్వాతనే అందరూ శోధన గుండా వెళ్ళారు. ఎవరెవరు శోధన గుండా వెళ్ళారు? పేతురు శోధన గుండా వెళ్ళాడు, తోమగారు శోధన గుండా వెళ్ళారు, శిష్యులందరూ శోధన గుండా వెళ్ళారు. వాళ్ళలో నుంచి ఆ డార్క్ కవర్లో వాళ్ళలో నుంచి ఆ భయము, ఆ యొక్క విశ్వాసం వెళ్ళిపోయి భయము వాళ్ళని అల్లుముకుంది. ఆ భయముతోనే పేతురు యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు బొంకాడు. ఆ భయముతోనే తోమ ఒక రూమ్లో దాక్కున్నాడు. ఆ భయముతోనే శిష్యులందరూ ఒక గదిలో బయటికి రాకుండా బందీలుగా ఉన్నారు. వాళ్ళన్నీ మర్చిపోయారు. యేసు ప్రభు పునరుత్థానం అవుతాడు, 3వ రోజు పునరుత్థానం అవుతాడు అని అన్ని సంగతులు మర్చిపోయారు. సో డార్క్ కవర్ విల్ మేక్ యూ ఫర్గెట్ ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్. నీకెన్ని వాగ్దానాలు అయిన ఉండొచ్చు, నువ్వెన్ని ఆశీర్వాద పాత్రలు ఉండొచ్చు, ఆ డార్క్ కవర్ ఏం చేస్తంటే నీ మైండ్లో నుంచి ప్రతి వాగ్దానం వెళ్ళిపోతుంది, నీలో నుంచి విశ్వాసం వెళ్ళిపోతుంది. నువ్వు భయము చేత మాత్రమే నడిపించబడతావు. యూ విల్ బి గైడెడ్ ఓన్లీ బై ఫియర్. ఎటు చూసినా భయం వేస్తుంది, మనిషిని చూస్తే భయం వేస్తుంది, పరిస్థితులు చూస్తే భయం వేస్తుంది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. బికాస్ యు ఆర్ ఇన్ ద డార్క్ అవర్. ఆ టైంలో నువ్వు చేయాల్సింది ప్రార్థన. యేసు ప్రభు ఆ డార్క్ అవర్ నుంచి బయటికి రావడానికి ప్రార్థన చేస్తూ పోయాడు. ప్రార్థన చేయమని చెప్పాడు. అమ్మ చదవండి, 41వ వచనం చూద్దాం. ఎస్, దాని తర్వాత చదవండి. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాలుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థిస్తారో, వెన్ ఎవర్ యు ప్రే, heavens will be opened and God will make the angels descend on around you. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేస్తే పరలోకము తెరవబడుతుంది అండ్ దేవుడు తన దేవతల్ని నీకు సహాయం చేయడానికి పంపిస్తాడు. యేసయ్య ప్రార్థన చేశాడు, ఆయనని బలపరచడానికి దేవుడు పరలోకం తెరిచి ఒక దేవదూతను పంపించాడు. ఎందుకంటే ఆ సమయంలో ఏ మనిషి కూడా మనకు సహాయం చేసే పరిస్థితిలో ఉండడు. ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ హెల్ప్ అస్. అందుకే ఆయన పరలోకం తెరుస్తాడు. చెప్పండి, ప్రేయర్ ఓపెన్స్ హెవెన్. ప్రార్థన పరలోకాన్ని తెరుస్తుంది. ప్రార్థన పరలోకాన్ని తెరవడమే కాదు, నిన్ను ఆదుకోవడానికి దేవుడు తన దేవతని పంపిస్తాడు. అనారోగ్యంలో, నిస్సహాయ స్థితిలో బెడ్ మీద పడుకున్న వాళ్ళకి తెలుస్తుంది డార్క్ కవర్ అంటే ఏంటో. ఎవ్రీబడి విల్ గో త్రూ ఎ డార్క్ అవర్, ఎ ఫేస్ వేర్ యూ ఫీల్ ఎవ్వరూ నాకు సాయం చేయలేరు అన్న స్థితి గుండా నువ్వు వెళ్తావు. బట్ ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలంటే ద ఓన్లీ వెపన్ జీసస్ యూజ్డ్ ఇస్ ప్రేయర్, ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క యోబు చూద్దాం, యోబు జీవితం చూద్దాం. ఆయన డార్క్ కవర్ నుంచి ఎలా వెళ్ళాడో. యోబు గ్రంథానికి వెళ్దాం ప్లీజ్. 29వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 29
9వ అధ్యాయం 3వ వచనం. ఎస్. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటి. హీ వాజ్ ఇన్ డార్క్నెస్. ఎందుకు డార్క్ అవర్ అంటే యోబు అన్ని శ్రమల గుండా శ్రమల్లో చిక్కుకొని పోయాడు. కుటుంబం పోయింది, ఆస్తిపాస్తులు వెళ్ళిపోయాయి, స్నేహితులు హేళనగా చేస్తున్నారు. ఒక భయంకరమైన ఒక స్థితిలో ఆయన ఉన్నాడు. హీ వాజ్ ఇన్ అ డార్క్ అవర్. బైబిల్ చెప్తుంది, ఇంగ్లీష్లో చూద్దాం. వెన్ హిస్ ల్యాంప్ షోన్ అపాన్ మై హెడ్ అండ్ వెన్ బై హిస్ లైట్ ఐ వాక్డ్ త్రూ డార్క్నెస్. అంటే యోబు ఏమన్నాడు తెలుసా? అంధకారంలో ఆయన వెలుగుతో నేను నడిచాను బయటికి అంటున్నాడు. హీ వాజ్ ఇన్ డార్క్నెస్. కష్టాల్లో ఉన్నాడు, సమస్యల్లో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు. అందరూ ఒక్కరు కూడా ఆయనకు సహాయం చేసే స్థితిలో లేరు. అందరూ ఇంక్లూడింగ్ ఆయన స్నేహితులు కూడా ఆయన హేళన చేస్తున్నారు. భయంకరమైన అంధకారం అలుముకున్నప్పుడు యోబంట మాట ఏంటో తెలుసా? ఆ అంధకారంలో నుంచి దేవుడు నాకు వెలుగై నన్ను బయటికి నడిపించాడు అంటున్నాడు. యు వాంట్ టు వాక్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, దెన్ ఇట్ ఈజ్ ఓన్లీ ప్రేయర్. అంటే ఈ యొక్క అంధకారం నుంచి యోబుని ఆ యొక్క వెలుగులోకి ఏది నడిపించింది? ఇట్ వాజ్ ద ప్రేయర్ ఆఫ్ జోబ్. యోబు చేసిన ప్రార్థననే ఆయనని ఆ అంధకారం నడిపించింది. యోబుకి నీలాగా నాలాగా కాకుండా యోబుకి ఒక మంచి అలవాటు ఉండేది. ఆ మంచి అలవాటు ఏంటంటే పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆదివారం కాదు, శనివారం కాదు, ఫ్రైడేనే కాదు, ఎవ్రీడే. చెప్పండి ఎవ్రీడే. ప్రతిరోజు ఆయన లేచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మా. యోబు 5:1 చూడండి. అక్కడ ఏం రాస్తుందంటే ఉదయాన్నే లేచి ఆయన ప్రార్థన చేసేవాడు. ఎస్. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమియ్యగలవాడను ఎవడైనా యుండునా? అమ్మ 5వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం ప్లీజ్. వారు విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి, అండర్లైన్ చేసుకోండి, అరుణోదయములలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అంటే ఏంటి? కన్సిస్టెన్సీ అని అర్థం. నిత్యము అంటే రోజు అని అర్థం. అరుణోదయము అంటే ఉదయకాలం, ఇంకా సూర్యుడు రాకముందే అని అర్థం. సో యోబుని ఏది కాపాడింది? ఆయన అంధకారంలో ఉన్నప్పుడు ఆ అంధకారంలో దేవుడు వెలుగునిచ్చి ఆ అంధకారంలో చెల్లని ఎందుకు నడిపించాలంటే యోబుకు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యోబుకు అలవాటు ఉంది. హీ బిల్ట్ హిస్ లైఫ్ ఆన్ ప్రేయర్. ప్రార్థనతో ఆయన జీవితాన్ని కట్టుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థనతో ఆయన జీవితాన్ని కట్టుకున్నాడు. కీర్తనకారుడు కూడా ఎందుకు ఆ మాట అంటాడో తెలుసా? నాకు ఎవరి నుంచి సహాయం లభిస్తుంది? భూమి ఆకాశము సృష్టించిన దేవుడి నుంచి మాత్రమే నాకు సహాయం లభిస్తుంది. ఎందుకంటాడో తెలుసా? ఆ మాట ఎందుకంటాడంటే ఆయన అన్ని హీ లాస్ట్ ఆల్ హోప్ ఇన్ పీపుల్. ఆయన అన్ని చోట్ల నుంచి సహాయము ఆయనకి రానప్పుడు ఆయన అప్పుడు నిర్ధారణతో అంటున్నాడు, ఎస్, నాకు చుట్టుపక్కల నా బంధువుల నుంచి, నా స్నేహితుల నుంచి, ఎక్కడి నుంచి నాకు సహాయం రాబోవచ్చు, కానీ భూమి ఆకాశము సృష్టించిన దేవుడి నుంచి మాత్రం నాకు సహాయం వస్తుందని ఆయన అంటున్నాడు. నీకు సహాయం రావాలా? భూమి ఆకాశము సృష్టించిన దేవుడి నుంచి నీకు సహాయం రావాలా? సహాయం రావాలంటే ఇన్ ద డార్క్ అవర్లో నుంచి బయటికి రావాలి అంటే నువ్వు ప్రార్థనలో బలంగా ఉండాలి అనే మాటను చెప్తా ఉన్నాను. ప్రార్థనలో రావాలంటే నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలా? కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలా? ప్లీజ్. యూ కెనాట్ బీ కంఫర్టబుల్ అండ్ ప్రే. అందుకే చాలామంది దేవుడి సేవకులు ఏం చేస్తారంటే హీ విల్ మేక్ దెమ్ అన్కంఫర్టబుల్ ఆల్ ద టైమ్.
పౌలు అనుకుంటాను, ఎందుకు ప్రభు పౌలుకి ముళ్ళు పెట్టావంటే, ఆ ముళ్ళు పెట్టకపోతే ఆయన మోకాలు వంగేది కాదేమో, అందుకే ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు పెట్టాడు కాబట్టి అయ్యా అని దేవుడి వైపు చూసేవాడు. బికాస్ గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ ఇన్ హిస్ ఫెలోషిప్. ఈరోజు క్రైస్తవుడికి లేనిది ప్రార్థన. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. యు ఆర్ ఇన్ వెరీ మచ్ కంఫర్ట్ జోన్. బట్ నీకు అద్భుతాలు కావాలా, దేవుడు మేలు చేయాలా, ఆ డార్క్ కవర్లోంచి బయటికి రావాలంటే యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. ఎస్, దావీదుని చూద్దాం. కీర్తన 139, 11, 12 వచనాలు చూద్దాం. 11, 12 వచనాలు చూద్దాం. దావీదు మనందరికీ తెలుసు, భయంకరమైన శ్రమలు గుండా వెళ్ళాడు, భయంకరమైన ఇరుకుల గుండా వెళ్ళాడు, భయంకరమైన ఆ ఎదురు శత్రువులను ఫేస్ చేశాడు. అనేక మార్లు సౌలు ఆయనను చంపాలని ప్రయత్నం చేశాడు. బట్ ఆ డార్క్ కవర్లో ఎంత భయంకరంగా దావీదు లైఫ్ ఉండిందంటే, ఒకానొక స్థాయిలో ఆయన పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించాల్సి వచ్చింది. హీ బిహేవ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్. అండ్ ఆ డార్క్ కవర్లో ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టి ఫిలిస్తీన్ల దేశంలో బస చేయడానికి వెళ్ళాడు. ఆయన ఇజ్రాయేలీయుడు అయ్యుండి ఫిలిస్తీన్లకు అప్పుడప్పుడు యుద్ధంలో వాళ్ళకు సహాయం చేసేవాడు. ఆమేన్. కానీ ఈ డార్క్ కవర్ నుంచి బయటపడటానికి దావీదు దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే ప్రార్థన. వాక్యాన్ని చూద్దాం. 139, 11, 12 వచనాలు చూద్దాం. ఎస్. అంధకారము నన్ను మరుగు చేయును. అంధకారము, చూడండి దావీదు అంటున్న మాట ఇది. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రివేళ ఉండును అని నేను అనుకొనిన ఎడల. ఒక్క నిమిషం అమ్మా, ఇంగ్లీష్లో చదువుతాను వినండి. Surely darkness shall fall upon me. Surely darkness shall fall upon me. But even the night shall be the light about me. అంటే ఆయన ఏమంటే తెలుసా, ఆ అంధకారంలో కూడా దావీదు వెలుగును చూశాడు. Even in the darkness which covered him, he could see the light. మామూలు వారు ఎవరైనా అయితే దావీదు ప్లేస్లో ఇంకెవడన్నట్టు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. దావీదు ఆ అంధకారంలో, ఆ శ్రమల్లో దేవుని వెలుగును చూశాడు కాబట్టి ధైర్యంతో అన్ని శ్రమల్ని ఎదుర్కొని బయటకు వచ్చాడు. ఇఫ్ ఎనీబడి వుడ్ హావ్ బీన్ దేర్, దేవుడు వాళ్ళు వద్దు ప్రభువా, ఈ జీవితం, ఈ లైఫ్ వద్దు ప్రభువా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 13 సంవత్సరాలు దావీదు అలాంటి శ్రమల గుండా వెళ్ళాడు. 13 సంవత్సరాలు. కానీ 13 సంవత్సరాల్లో ఈ అంధకారంలో దావీదు వెలుగును చూస్తూ వచ్చాడు. ఎందుకు వెలుగును చూస్తూ వచ్చాడంటే దావీదుకి ప్రార్థన అనే ఒక ఆయుధం ఉంది. ఎస్, 12వ వచనం చదవండమ్మా ప్లీజ్. 12వ వచనం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. చీకటి చెడి, నువ్వు ఒకవేళ దేవుని ప్రార్థనలో నువ్వు ఉంటే చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఇఫ్ ప్రేయర్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, నీకు చీకటితో వెలుగుతో సంబంధం లేదు, ఇంకా 2 సరి సమానంగానే ఉంటాయి. బికాజ్ నువ్వు వెలుగుతో నింపబడ్డావు కాబట్టి. ఆమేన్. మరి నువ్వు వెలుగుతో ఎలా నింపబడ్డావు అంటే నువ్వు ప్రార్థన అనే ఆయుధంలో, ప్రార్థన అనే గడియ నీకుంది కాబట్టి. బికాజ్ దెర్ ఇస్ అన్ అవర్ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. ఫర్ యూ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ ఆర్ లైట్, బికాజ్ బోత్ సీమ్ టు బి ద సేమ్. 2 ఒకే రీతిగా ఉంటాయి, ఎందుకంటే ప్రార్థన అనే గడియలో నువ్వు ఉన్నావు. సో ఇంగ్లీష్లో చక్కగా చదువుతండి. డార్క్నెస్ షల్ నాట్ హైడ్ ఫ్రమ్ యూ, బట్ ద నైట్ షైన్స్ యాజ్ డే, and the darkness and the light are both alike to you. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం ఈరోజు? ఆమేన్. యు గో త్రూ డార్క్ ఫేస్. ఆ ఫేస్ చాలా భయంకరమైంది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఆ పెయిన్లోనే చాలామంది దే గివ్ అప్.
వదిలేస్తారు. ఇది జరగదులే, ఇది కాదులే, వదిలేస్తారు. కానీ మనము ప్రార్థనలో పోరాడే వాళ్ళుగా ఉండాలి. నేనేమంటానంటే మోర్ ద ప్రాబ్లమ్స్ మోర్ ద ప్రేయర్. ఎక్కువ సమస్యలు అలుముకున్నాయా, దెన్ మోర్ ప్రేయర్. మనం ఏం చేస్తుంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయా, దెన్ మోర్ మొబైల్, మోర్ టీవీ. ఇంకా మీకు తెలుసు ఎక్కువ సమస్యలు ఉన్నవారు ఎక్కువ తింటారు. ఏమే, అది కూడా డిజార్డర్, దాన్ని ఈటింగ్ డిజార్డర్ అంటాం. ఈ మధ్య సైకాలజీ అవి ఈ డిజార్డర్స్ అన్నీ వస్తున్నాయి నాకు హల్లి. ఆ ఈటింగ్ డిజార్డర్ ఏంటంటే బెలీమియా నర్వోసా అంటారు. బెలీమియా నర్వోసా అంటే నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ తినడం. ఇంకొక ఈటింగ్ డిజార్డర్ ఏంటంటే నీ బాడీ కాన్షియస్ తోటి నీ శరీరం లావు కాకూడదు, జాగ్రత్తగా ఉండాలని తినాల్సిన దానికంటే తక్కువ తినడం. హల్లెలూయా. సో ఈటింగ్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయంటే దేర్ ఇస్ నో అవర్ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఎస్, పౌలు శీలలు చూద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. హౌ దే ఫేస్ ద డార్క్ అవర్ అని చూద్దాం. ఎస్, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. వీళ్ళు పౌలు శీలలు ఒక భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దామండి ప్లీజ్. ఎస్, అయితే మధ్యరాత్రి వేళ వీళ్ళు కూడా ఒక డార్క్ అవర్ లో ఉన్నారు. మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు, దేవునికి ఏం చేస్తున్నారండి వీళ్ళు? మధ్యరాత్రి ఒక భయంకరమైన జైల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, సంఖ్యలతో ఉన్నారు, బందీలుగా ఉన్నారు, ఒక డార్క్ అవర్లో ఉన్నారు. ఎటు చూసినా కానీ సంఖ్యలు, జైళ్ళు అన్నీ ఒక బయటికి వచ్చే ప్రసక్తి లేదు. బట్ ఆ టైంలో, ఆ డార్క్ అవర్లో దే చూస్ టు ప్రే. ఎస్ మా చదవండి ప్లీజ్. వాళ్ళు ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెప్పండి, ప్రేయర్ బ్రింగ్స్ మిరకిల్స్. హల్లెలూయా. ప్రార్థన వాళ్ళ సంఖ్యలను విడగొట్టింది. ప్రార్థన జైలు గోడల్ని బద్దలు కొట్టింది. ప్రార్థన భూమిని కంపింపజేసింది వాళ్ళని కాపాడటానికి. దేర్ వాజ్ అన్ ఎర్త్క్వేక్ విచ్ షుక్ ద జైల్. హల్లెలూయా. చెప్పండి, ఒక్క గడియ ప్రార్థన, ప్రేయర్ ఫర్ 1 hour విల్ చేంజ్ యువర్ లైఫ్స్. ఆమేన్. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని అడగండి, మీరు ఎలా ఆత్మీయ జీవితం స్టార్ట్ చేశారో మీరు అలాగే ఉన్నారు. వస్తున్నారు, చర్చ్కి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గ్రో స్పిరిచువలీ. ఎందుకు గ్రో స్పిరిచువల్లో తెలుసా? యూ డోంట్ హ్యావ్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. ఎవరైతే కన్సిస్టెన్సీ ప్రేయర్లో ఉండరో వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల వాళ్ళ జీవితంలో కనబడదు. రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ డైరీ. మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారో, బాప్తిజం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నారో, రక్షణ సువార్త మీరు ఎలా ఉన్నారో ఈ రోజు వరకు కూడా అలాగే ఉంటారు. యూ విల్ కంటిన్యూ విత్ ద సేమ్. యూ విల్ నాట్ గ్రో స్పిరిచువలీ. ప్రార్థన లేనివాడు ఆత్మీయంగా ఎదగలేడు, దేవుని లోతైన విషయాలు తెలుసుకోలేడు. హల్లెలూయా. యు ఆర్ లైక్ దాట్ బికాస్ యూ హ్యావ్ నో కనెక్షన్ విత్ గాడ్. హల్లెలూయా. ఎస్, వాళ్ళు ఏసమ్మా చదవండి ప్లీజ్, కిందికి చదవండి ప్లీజ్ కొంచెం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరూ బంధకములు ఊడిపోయెను. ప్రేయర్ విల్ బ్రేక్ ఎవ్రీ చైన్. Prayer will break every bondage in your life. Amen. అందుకే ఆల్ నైట్ ప్రేయర్ అంటే నాకు చాలా ఇష్టం.
ఎస్, మీలాగా ఐ ఆల్సో వర్క్, మీలాగా ఐ ఆల్సో హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్, వి సిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ వీ మే ఫేస్ అండ్ ఓవర్కమ్ ఎవ్రీ డార్క్ అవర్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రతి అంధకారమైన ఆ యొక్క ఫేస్ నుంచి మనం బయటికి రావాలంటే వీ నీడ్ టు రెస్ల్ ఇన్ ప్రేయర్. అమ్మో హోల్ నైటా, అదే మ్యూజికల్ నైట్ పెట్టండి, అదే వేరేదైనా పెట్టండి, విల్ ఆల్ కమ్. బట్ వై నాట్ ఫర్ ప్రేయర్? ఎందుకు ప్రార్థనకి? ఎందుకు? వై నాట్? యూ టెల్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. నాకు రీజన్స్ వద్దు, ఐ విల్ నాట్ లిసన్ టు ఎనీ రీజన్. నో కాంప్రమైజ్. దాన్ని ఏమంటాం అంటే రూత్లెస్ ఒబీడియన్స్ అంటాం. రూత్లెస్ ఒబీడియన్స్ అంటే పక్కాగా దేవుడికి. రూత్లెస్ ఒబీడియన్స్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రూత్లెస్ ఒబీడియన్స్ అంటే ఏంటో. హిట్లరు అప్పుడు చాలామంది జర్మన్స్ని చంపలేదు ఆయన, అంటే ఆయన డైరెక్ట్గా చంపలేదు. ఆయన కింద ఉన్న వాళ్ళు హిట్లర్ ఇచ్చిన కమాండ్ తోటి వాళ్ళందరూ సుమారు 6 లక్షల మంది యూదులని అతి కిరాతకంగా చంపారు. అయితే ఆ సోల్జర్ని ఒక ఆయనని అంతా అయిపోయిన తర్వాత, ఆ నాజీ జర్మన్లో ఆ యొక్క ప్రక్రియ అయిపోయిన తర్వాత ఒక సోల్జర్ని పట్టుకొని ఒక జర్నలిస్ట్ అడిగాడంట, అయ్యా మీకు కొంచెం కూడా మానవత్వం లేదా? కొంచెం కూడా కనికరం లేదా మీకు? అంత భయంకరంగా ఆ యొక్క యూదులని చంపుతుంటే మీకేం అనిపించలేదా అని అడిగినప్పుడు, మాకు అదంతా సంబంధం లేదండి, మాకు మా కమాండర్ నుంచి ఆజ్ఞ అంతే, అండ్ ఆయన ఆజ్ఞకు విధేయతగానే మేము ఈ పని చేశాం. మాకు దయ కనికరం ఏం కనబడదు. ఇట్స్ రూత్లెస్ ఒబీడియన్స్. ఆయన మాటకు విధేయించి ఈ పని చేశాం. అక్కడ మా కనికరము దయ ఇవన్నీ ఏమి రావు. ఇంకా మరి ఒక హిట్లర్ చెప్తేనే ఒక సోల్జర్ ఆ పని చేస్తే, నీ దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, అనేక మార్లు ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయమని నేర్పించాడు, ప్రార్థన చేయమని మనకు చెప్పాడు. కానీ మనం మాత్రము ప్రార్థన చేయం. సో మనకి ఏ యేసు ప్రభు కావాలి అంటే, మనకు అద్భుతాలు చేసే యేసు ప్రభు కావాలి, స్వస్థతలు చేసే యేసు ప్రభు కావాలి, నీ యొక్క మనం అడిగినప్పుడు మన ప్రార్థనకి జవాబునిచ్చే యేసు ప్రభు కావాలి. కానీ ఈ యేసు ప్రభు కరెక్టే, మీరు అనుకున్న యేసు ప్రభు కరెక్టే. ఆయన అద్భుతాలు చేయగలుగుతాడు, స్వస్థతలు చేయగలుగుతాడు, అండ్ మనం అనుకున్న ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వగలుగుతాడు. కానీ యేసు ప్రభుకి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన ఎలా అద్భుతాలు చేయగలిగేవాడంటే, ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఉదయం అద్భుతాలు చేసేవాడు. ప్రేయర్ వాజ్ ఎ స్ట్రెంగ్త్. రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పెందెల కడలి లేచి ప్రార్థన చేసేవాడు, తండ్రి దగ్గర శక్తిని పొందుకునేవాడు, ఉదయం వచ్చి ప్రజల్లో అద్భుతాలు చేసేవాడు. సో ఈ స్ట్రెంగ్త్ వాజ్ హిస్ ప్రేయర్. కానీ రాత్రి ప్రార్థన చేసిన యేసుప్రభు మనకు కనబడ్డు, కానీ ఉదయం అద్భుతాలు చేసే యేసుప్రభునే చూసి, ఎస్ నా దేవుడు అద్భుతాలు చేసేవాడు, నా దేవుడు ఆశ్చర్యక్రియలు చేసేవాడు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఎస్, నీ దేవుడు స్వస్థపరిచే దేవుడే. బట్ దాని బ్యాక్గ్రౌండ్ చూడండి. ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ వాస్ హిస్ ప్రేయర్ లైఫ్. ఎవరు యేసుప్రభు ప్రార్థనా జీవితం గురించి ఎవరు మాట్లాడరు. బట్ ఎవ్రీబడి టాక్స్ అబౌట్ మిరకల్స్ దట్ జీసస్ డిడ్. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ హీలింగ్స్ దట్ హీ డిడ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అదే ప్రార్థన జీవితం నీకుంటే నీవు కూడా అద్భుతాలు చేయగలుగుతావు, నీవు కూడా స్వస్థతలు చేయగలుగుతావు, నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నమ్మితే నువ్వు యూ విల్ డూ గ్రేటర్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. అండ్ ప్రేయర్ విల్ ఓపెన్ హెవెన్. లూకా సువార్త 3:21 చూద్దామండి. లూకా సువార్త 3:21 చూద్దాం. When Jesus prayed, heavens were opened and the Holy Spirit came అనే మాట రాయబడుతుంది. ఎస్,
లూకాసు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూద్దామండి. ఎస్, ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన అండర్లైన్ చేసుకోండి, ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను. వెన్ యు ప్రే హెవెన్స్ విల్ ఓపెన్. చెప్పండి, నేను ప్రార్థిస్తే పరలోకం తెరవబడుతుంది. ఆమేన్. యు వాంట్ హెవెన్ టు బి ఓపెన్డ్? అదంతా ఎందుకులే బ్రదర్, మీరు చేయండి, మీరు ప్రార్థన చేయండి, పరలోకం తెరవబడితే చాలు. హల్లెలూయా. ఐ వాంట్ టు సీ దిస్ చర్చ్ యాజ్ ఎ ప్రేయింగ్ చర్చ్. నో మోర్ యాక్టివిటీస్. నేను చెప్తున్నాను. హల్లెలూయా. నీ ఫోకస్ ఓన్లీ ఆన్ ప్రేయర్ అండ్ ఆన్ జీసస్. మీరు ఏమన్నా అనుకోండి, అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయలేకపోతే యుల్ బి ఏ వీక్ క్రిస్టియన్. బెనిహినో మాట అంటాడు, ఎ ప్రేయర్లెస్ క్రిస్టియన్ విల్ హ్యాండ్ ఓవర్ హిమ్సెల్ఫ్ ఫ్రీలీ టు సేటన్. ఎ ప్రేయర్లెస్ క్రిస్టియన్ విల్ హ్యాండ్ ఓవర్ ఫ్రీలీ హిమ్సెల్ఫ్ టు ఎ సేటన్. ప్రార్థన లేని క్రైస్తవుడు అంట ఫ్రీగా సాతానికి అప్పచెప్పుకుంటా అంట, ఇగో నేనున్నా అని. మరి ఎన్నిసార్లు నేను అప్పచెప్పుకుంటున్నావో చూడండి. గంట ప్రార్థన చేయలేమా? గంట దేవుడి సన్నిధిలో కూర్చోలేమా? బట్ వెన్ యూ ప్రే హెవెన్స్ విల్ ఓపెన్. వాక్యాన్ని చూద్దాం, ఇంకొక మాటను చూద్దాం. ఎస్, వెన్ యూ ప్రే, ఆ ప్రార్థన, ఆయన పరలోకం తెరవబట్టమే కాదు, ఆ తెరవబడిన పరలోకం నుంచి యేసుప్రభుకి ఏమొచ్చింది? పావుర రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అలాగే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో 120 మంది ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు బలముగా పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. మీరందరూ పెంతెకోస్తు అనుభవం అంటారు. ఓ మాకు శక్తి కావాలంటారు. ఏ దైవజనుడో ఉన్నా అంట, ఆ దైవజనుడు మా మీద చేయి పెడితే ఓ ఫుల్ పవర్ వస్తుందంట. ఓ అక్కడికి పరిగెడతాడు, ఇక్కడికి పరిగెడతారు. కానీ దేవుడి సన్నిధిలో కూర్చోం. 120 మంది పెంటెకోస్తు చూసే ముందు ద బ్యాక్గ్రౌండ్ వాజ్ ప్రేయర్. ఎడతెగక వాళ్ళు 10 దినములు వాళ్ళు ప్రార్థన చేశారు. యు ఓన్లీ సీ పెంటెకోస్ట్, బట్ ఐ సీ ద ప్రేయర్ ఇన్ ద అప్పర్ రూమ్. తేడా మీకు నాకు అదే. మీరేమో పెంటెకోస్తు దినాన్ని చూస్తున్నారు, నేనేమో మేడగదిలో ఉన్న ప్రార్థనను చూస్తున్నాను. మేడగదిలో ప్రార్థన లేనిది పెంతెకోస్తు లేదు. పెంతెకోస్తు అనుభవం కావాలా? దెన్ మేడగది అనుభవం కావాలి. హల్లెలూయా. వి ఆర్ రాంగ్లీ ఫెడ్, వి ఆర్ రాంగ్లీ టాట్. నీ మీద పరిశుద్ధాత్మ బలంగా ఎలా దిగి వస్తుంది పరిశుద్ధాత్మ? నాకు తెలుసు 25 సంవత్సరాలుగా హౌ వీ స్ట్రగుల్ టు బిల్డ్ అవర్ సెల్స్ అండ్ సస్టైన్ ఇన్ గాడ్. ఎన్నోసార్లు ఈ పరిచర్యను వదిలిపెట్టి పారిపోవాలనిపించింది. బట్ ఆ డార్క్ అవర్ని అంతా ఎదుర్కోవడానికి ఇట్ వాజ్ ఓన్లీ ప్రేయర్ విచ్ లెడ్ అస్. అండ్ మనందరి జీవితంలో ఒక డార్క్ అవర్ ఉంటుంది, నేను చెప్తున్నాను. ఆ డార్క్ అవర్ నుంచి బయటికి రావాలంటే నువ్వు చేసిన ప్రార్థనే ఆ చీకటిలో నీకు వెలుగును చూపిస్తుంది. ఇంకా నీకు బలంగా ప్రార్థన ఉంటే ఆ చీకటి వెలుగు నీకు సంబంధం లేకుండా నువ్వు జీవించగలుగుతావు. అంటే ఎన్ని శ్రమలు అలుపుకున్నా సునాయాసంగా నడుచుకుంటూ పోతావు. టేక్ ఎ డెసిషన్, ప్లీజ్ టేక్ ఎ డెసిషన్ టు ప్రే. అది కూడా ఒక డిసిప్లిన్డ్ ప్రేయర్ లైఫ్, ప్లీజ్. అంతా చేసి ప్రేయర్ లేకపోతే వేస్ట్ అండి, చెప్తున్నాను. హవెవర్ వర్డ్ యూ లిసన్, ఎంత వాక్యం విన్నా నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే నువ్వు దేవుడితో కనెక్షన్లోకి రావాల్సిందే. ఆ కనెక్షన్లోకి రానప్పుడు నువ్వు ఎన్ని చేసినా వేస్టే. హల్లెలూయా.
సో మై టైమ్ ఈజ్ అప్. ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. వచ్చే వారం నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఈ మెసేజ్ని. యూ విల్ లెర్న్ మచ్ మోర్ డీపర్ థింగ్స్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో ఫర్దర్. హల్లెలూయా. పని ఈ వారం ఐ వాంట్ ఎవ్రీబడి టు ఒక హ్యాబిట్ చేసుకోండి. కాన్స్టెంట్ ఒక టైంని ఫిక్స్ చేసుకోండి. ఏది ఉన్నా 6-100 అయినా ఏదైనా సరే, ఇంట్లో వాళ్ళు వంట చేయకపోయినా సరే, హల్లెలూయా, ఫస్ట్ ప్రేయర్. హల్లెలూయా. వంట చేయకండి. అను చాలా హ్యాపీగా ఉంది వంట చేయొద్దంటే. ఆమెని అన్నీ వదిలేసి ప్రేయర్కి వదిలేస్తే ఇంకా కోడేసి వద్దు, ఆరోగ్యం బ్రదర్ వద్దు, ఎవరొద్దు. హల్లెలూయా. ఆమె అంతగా ప్రేయర్ని, షీ లవ్స్ ప్రేయింగ్. నేనంట ప్రభు ఆమెలో ఉన్న దాహం కొంచెమైనా నాకు వచ్చును కాక అని ప్రార్థన చేస్తామే ఆమె చెప్తున్న సాక్ష్యం బట్టి. ఎస్, యూ షుడ్ హ్యావ్ దట్ లాంగింగ్ టు ప్రేయర్. ఒక గంట అలవాటు చేసుకొని చూడండి, మీ లైఫ్లో ఎన్ని మార్పులు చూస్తారో చూడండి. ఒక్క గంట ఇచ్చి చూడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. బర్క్మెన్ చాలా మంచిగా ఈ పాట పాడతాడు. ఒక్క గంట ఇచ్చి చూడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సో మేక్ ఎ డిసిషన్. ఈ ప్రశ్న అడగడం ఆపేయండి. ప్రభువా నాకెందుకు ఇలా జరుగుతుంది, ప్రభువా నా జీవితం ఎందుకు ఇలా ఉంది, ప్రభువా నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ప్రభువా నాకు అన్ని ద్వారాలు మూసుకుపోయి, ఎన్ని ప్రశ్నలు ఆపేయండి. స్టార్ట్ ప్రేయింగ్, అండ్ దట్ ప్రేయర్ విల్ రిమూవ్ ద డార్క్ అవర్. దట్ ప్రేయర్ విల్ రిమూవ్ ఆల్ ద బాండేజెస్. దట్ ప్రేయర్ విల్ బ్రేక్ ఎవ్రీ చైన్. దట్ ప్రేయర్ విల్ మేక్ ఎ వే ఇన్ ద డార్క్నెస్. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం ప్లీజ్. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్. వి గివ్ యూ గ్లోరీ. We give you, Lord, we give you glory. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Oh, we give you glory, Lord. We give you honor. We give you glory. We give you honor, Lord. వెక్కువనే వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. వేకువనే వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి దైవ సన్నిధి. రాజాని సన్నిధి చాలునయ్యా, నీ